Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ పైన ఆల్రెడీ ఒక ప్రాబ్లం చెప్పుకున్నాము. సో అలాంటి మోడల్లోనే ఇంకొక ప్రాబ్లం, బేసిక్ ప్రాబ్లం అని చెప్పొచ్చు ఇవి. సో ఈ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ u ఈక్వల్ టు 1/√1 x square plus y square plus z square, x square plus y square plus z square not equal to 0, then prove that అన్నాడు. సో దానికి మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని ప్రూవ్ చేయడానికి దీన్ని ప్రూవ్ చేస్తున్నాం ఇప్పుడు. అంటే ∂2u/∂x square plus ∂2u/∂y square plus ∂2u/∂z square 0 అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ మూడు ఫైండ్ అవుట్ చేయని అవసరం లే. ∂2u/∂x square ఒకటి కనుక్కొని సిమిలర్లీ ఇవి రాసేయచ్చు. అది కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ డెరివేటివ్ కనుక్కోవాలి. u అంటే ఇలా ఉంది మనకు 1/√x square plus y square plus z square అని. దీన్నే మనం స్క్వేర్ రూట్ అంటే హోల్ పవర్ 1/2 అని రాయొచ్చు, మీకు తెలుసు అది. సో డినామినేటర్లో హోల్ పవర్ 1/2, న్యూమరేటర్కి వచ్చింది అంటే హోల్ పవర్ -1/2 అవుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయబోతున్నాం పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. మీకు ఈ ఫార్ములా ఐడియా ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 అని. అలానే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కూడా క్లారిటీ ఉంటుంది 2x అని. సో ఈ టూ ఫార్ములాస్ని వాడి మనం దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఇది x పవర్ n-1/2 x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ n-1 అండ్ ఇంటర్నల్ టర్మ్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఇది x కాదు, x అయితే ఇది ఫార్ములా, బట్ x ప్లేస్లో వేరే టర్మ్ ఉన్నప్పుడు ఈ ఇంటర్నల్ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్గా చేసేటప్పుడు xనే డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ 2x, రిమైనింగ్ టూ టర్మ్స్లో x లేదు, వదిలేసేయండి. సో ఇక్కడ 2 క్యాన్సల్, మీకేమొస్తుందంటే మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -1/2 -1 అంటే -3/2 ఇంటూ ఎక్స్. ఓకే, ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్. ఇప్పుడు సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేసామంటే ∂2u/∂x స్క్వేర్ అంటే దీన్ని యూవి రూల్ అప్లై చేయాలి. యూవి, ఓకేనా. యూవి ఫార్ములా నేను ఈజీగా చెప్తాను, మైనస్ ఇలా పెట్టుకోండి. యూవి ఫార్ములా ఏం లేదు, ఫస్ట్ ఇది ఇలానే రాసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ -3/2 అలానే రాసి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ d/dx ఆఫ్ ఎక్స్ ఎంత 1. సెకండ్ టర్మ్ డిఫరెన్షియేట్ చేయాలి. దీన్ని డిఫరెన్షియేషన్ ఆఫ్ x1 ప్లస్ ఈ ఎక్స్ రాసుకొని ఈ టర్మ్ డెరివేటివ్ రాయాలి. ఓకేనా, ఈ ఫార్ములా యూజ్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఫార్ములా ఉంది కదా, దాన్ని యూజ్ చేసి n ఇంటూ ఎక్స్ పవర్ n-1 అలా -3/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -3/2 -1 -3/2 -1 అంటే -5/2 -3/2 -1 -3 -2 అగైన్ ఇంటర్నల్ టర్మ్ డెరివేటివ్ 2x వస్తుంది. సో మైనస్ అలానే రాస్తున్నాను. ఇక్కడ మీకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ -3/2 అలానే ఉంటుంది. ఇక్కడికి వచ్చినట్లయితే 2 క్యాన్సల్, ఇక్కడ సారీ ఈ 2 కాదు, ఈ 2 క్యాన్సల్, ఇది అలా ఉంటుంది, సారీ ఈ 2 క్యాన్సల్. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ స్క్వేర్ -3x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ -3x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ -5/2. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మైనస్ బయట రాసి ఒక టర్మ్ కామన్ తీస్తున్నాం. ఏ టర్మ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ -5/2ని కామన్ తీస్తున్నాం. దీన్ని కామన్ తీస్తే ఇక్కడే మీకు క్లారిటీ ఉంటుంది, ఇది కామన్ వచ్చింది కాబట్టి ఇంకేముంటుంది -3x స్క్వేర్. ఇక్కడేమొస్తుంది అనేది డౌట్ ఉంటుంది. సో కామన్ తీసిన తర్వాత టర్మ్ ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఉండే టర్ము ఏదైతే ఉంటుందో దాన్ని రాసుకొని, ఆల్రెడీ ఉండే టర్ము
మీరు కామన్ తీసిన టర్మ్తో డివైడ్ చేస్తే సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో అదే ఇక్కడ రాయాలి. మీరు ఏ టర్మ్ కామన్ తీశారు? x² + y² + z² హోల్ పవర్ -5/2 కామన్ తీశారు. మీ అందరే తెలుసు a⁴m/a⁴n అంటే a⁴m-n అని. ఆ ప్యాటర్న్లో దీన్ని x² + y² + z² హోల్ పవర్ -3/2 మైనస్ ఫార్ములాలో మైనస్, ఇక్కడ ఎక్స్ట్రా మైనస్ ప్లస్. సో 5లో 3 పోతే ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే న్యూమరేటర్ 2 డినామినేటర్ 2 మీకు x² + y² + z² మిగులుతుంది. అంటే కామన్ తీసిన తర్వాత మీరు ఇక్కడ ఏం రాయాలంటే సింప్లిఫై చేస్తే x² + y² + z² పవర్లో 1. ఓకేనా? సో దీన్ని సింప్లిఫై చేద్దాం. -(x² + y² + z² హోల్ పవర్ -5/2 -3x² + x² అంటే -2x² + y² + z². ఈ మైనస్ను లోపల పంపిద్దాం. మైనస్ మల్టిప్లై చేసామంటే ∂2u/x² ఇలా వస్తుంది. x² + y² + z² హోల్ పవర్ -5/2 మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. 2x² - y² - z². సో సిమిలర్గా మనం ∂2u/y² జనరలైజ్ చేయొచ్చు. దీంట్లో కూడా కామన్ టర్మ్ ఇది వస్తుంది. కామన్ టర్మ్ వచ్చిన తర్వాత విత్ రెస్పెక్ట్ టు x చేసేటప్పుడు +2x², విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు +2y² వస్తుంది. ఈ రెండు -x² - z². అలానే విత్ రెస్పెక్ట్ టు z చేసేటప్పుడు ఈ టర్మ్ కామన్ టర్మ్ అలానే ఉంటుంది. బ్రాకెట్ లోపల ఇక్కడ +2y² విత్ రెస్పెక్ట్ టు y, విత్ రెస్పెక్ట్ టు z చేసినప్పుడు +2z². మిగతా రెండు x yకి మైనస్ ఉంటుంది. 3 యాడ్ చేద్దాం. ∂2u/x² ప్లస్ ∂2u/y² ప్లస్ ∂2u/z². సో ∂2u/x²లో ∂2u/y²లో ∂2u/z²లో అన్నిట్లో కామన్ టర్మ్ ఇది. సో ఆ కామన్ టర్మ్ కామన్ తీసేస్తున్నాం. x² + y² + z² హోల్ పవర్ -5/2 కామన్ తీస్తే ఈ టర్మ్స్ రాయాలి. ప్లస్లు రాస్తున్నా ఫస్ట్. +2x² + 2y² + 2z². మైనస్లు -x² - x², రెండు -x²లు ఉన్నాయా? అలానే -y² ఎన్ని ఉన్నాయి? -y² - y², -2y² ఉంది. అలానే z²లో కూడా చూడండి, -z² - z², -2z². సో +2z² - 2z², +2x² - 2x², +2y² - 2y², 0. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా? సో పార్షియల్ డిఫరెన్షియేషన్ అడ్వాంటేజ్ ఏంటి? ఒక్క డెరివేటివ్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మిగతా వచ్చేస్తాయి. ఓకేనా? అది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.